సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను మీకు తెల్ల వంకాయ నువ్వుల పొడి కారం కూర, తెల్ల వంకాయ నువ్వుల పొడి కారం కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తెల్ల వంకాయలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, కొంచెంగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయ. తయారీ విధానంలోకి వెళ్దామండి. మరి ముందుగా కొంచెంగా నువ్వుల్ని డామినేట్ చేయకుండా ఉండడానికి తచ్చిమ పదార్థాలు వేసుకుందాం. తెల్ల వంకాయల్ని ఎప్పుడు మీరు వంకాయని తీసుకొచ్చి కొనుక్కొచ్చిన వెంటనే కూర చేసేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది, లేహ్యంలాగా. జీలకర్ర, కొంచెంగా మెంతులు, నువ్వులు కూడా శుభ్రంగా ఈ విధంగా వేయించుకొని ఇంకా అన్ని శుభ్రంగా వేగినాయండి. గ్రైండింగ్కి వెళ్దాం. పొడి రెడీ చేసుకున్నామండి. నువ్వుల పొడి అంతా ఇందులో దినుసులన్నీ వేసుకొని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ విధంగా కాయను కోసుకొని ఈ ఏరియా కొంచెం ఇట్లా మర్దన చేసుకొని, కొంచెం గుంటలాగా కూడా వస్తుంది మనకి. ఇట్లా మర్దన చేయటం వల్ల తొందరగా కూడా ఉడుకుతుంది. దీన్ని ఈ విధంగా పెట్టుకుందాం స్టఫ్. ఇట్లా మర్దన చేస్తే ముక్క మెత్తపడుతుంది. ఒకటి మనకి స్టఫ్ కూడా అందులో పడుతుంది. వీటిని ఈ విధంగా పెట్టుకుందాం. ఈ విధంగా కూడా వేసి కొంచెం మూత పెడదాము. సిమ్లోనే ఉడికించుకుందాం. మధ్యలో ఒకసారి మూత తీసుకొని చుక్క నెయ్యి, నెయ్యి కాదండి, నూనె, ఒక దాని మీద అంతా చక్కగా ఉడికిపోయినాయండి.
మన కూర రెడీ అండి. దీన్ని కాస్త రుచితో కూడిన ముస్తాబు చేద్దాం. దానికి ఇట్లా ఉల్లిపాయలు కత్తిరించుకున్నాను. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న కొంచెం పొడి ఉంచాము. ఈ విధంగా అన్నీ వేసుకొని బుర్రగా కొంచెం కలిపి ఈ ఉల్లిపాయలు మిగిలిన పొడి దీని మీద వేసేద్దాం. మెత్తగా కొంచెంగా కొత్తిమీర, చిట్టి వంకాయ, పొట్టి వంకాయలు అన్నీ ఉన్నాయి ఇందులో. ఈ విధంగా ఫైనల్ ప్రోడక్ట్ మనకు వచ్చిందండి. ఇంకెందుకు, చక్కగా వేడి అన్నం నెయ్యి వేసుకొని తినేద్దాం. మీరు కూడా చక్కగా చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. మా వంకాయ కూర నచ్చినట్టయితే మన ఈ వంకాయ నువ్వుల పొడి కూర మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పెట్టి మీ నలుగురు ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారము.